హాయ్ అందరికీ. నేను ఇప్పటికి అరటి పంట పెట్టేది 6.5 నెలలు అవుతుంది. 6.5 నెలలకు గాను అరటి మొదలైతే ఇంత మాత్రం వచ్చిందండి. గమనించవచ్చు మీరు ఇక్కడ. అది కాక ఇప్పుడు గెలలు కూడా మొత్తం ఒకటోటి వస్తున్నాయి. సో ఈ టైంలో వచ్చేసి మామూలుగా అమ్మోనియం సల్ఫేట్ అయితే ఎక్కియాలంట డ్రిప్కి. ఎందుకంటే మామూలుగా అమ్మోనియం సల్ఫేట్లో ఉండే దానివల్ల వాటర్ ఈ భూమిలో ఉండే తేమ శాతం pH లెవెల్ అయితే తగ్గిస్తుండ. సో అందువల్లే అమ్మోనియం సల్ఫేట్ అయితే ఎక్కించమని అన్నారు. సో అందువల్ల ఈరోజు నేనైతే అమ్మోనియం సల్ఫేట్ అయితే ఎక్కిస్తున్నాను. గెలలు కూడా మొత్తం బాగా వస్తాయంట అమ్మోనియం సల్ఫేట్ వల్ల. సో చూడొచ్చు ఇక్కడ గెలలు కూడా మొత్తం అన్నీ వస్తున్నాయి. నేనైతే ఈరోజు సోలోమాస్ K+S అమ్మోనియం సల్ఫేట్ అయితే ఎక్కిస్తున్నా. దాని మొత్తం లిస్ట్ కూడా డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఉంది. మాయిశ్చరైజర్, నైట్రోజన్ పర్సెంట్ ఎంత ఉంది, సల్ఫర్ పర్సెంట్ ఎంత మొత్తం అయితే ఉంది. ఇది చూడడానికి కూడా మొత్తం అంతా చక్కెరలాగా ఉంది. గమనించవచ్చు ఇక్కడ మీరు వీడియోలో మొత్తం చక్కెర ఉన్నట్లుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టు కొంచెం దూరంగా అయితే పెట్టండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. నేను కేజీ కింద కన్సిడర్ చేసి ఈ లీటర్ డబ్బా అయితే వాడుతున్నాను. ఎందుకంటే దీన్ని లీటర్ డబ్బా కాబట్టి కేజీ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఎకరాకు వచ్చేసి నేను 5 కేజీలు అయితే ఎక్కుస్తున్నా. 5 కేజీలు మొత్తం అమ్మోనియం సల్ఫేట్ ఒక 200 లీటర్ల డ్రమ్లో వేసి ఇట్లా మొత్తం వాటర్ పెట్టేసి డైల్యూట్ అయితే చేస్తున్నాను. డైల్యూట్ అయితే బాగానే అవుతుంది, కానీ మళ్ళీ ఒకసారి పైప్తో అయితే ఇట్లా అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో అడుగులో వచ్చేసి మందు ఉంటుంది కాబట్టి ఒకసారి పైప్తో అయితే తిప్పేసుకోండి, మొత్తం డైల్యూట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, మొత్తం నీట్గా డైల్యూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టార్టర్ మోటార్ ఇది ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసి ఇట్లా వైర్ అయితే పెట్టి, ఇది చిన్న మోటార్ కాబట్టి నేను ఇక్కడ చిన్న మోటార్కు కింద న్యూట్రల్ ఒకటి ఇచ్చుకోవాలి. పైన మెయిన్ లైన్ ఏదైతే మనం 3 ఫేస్ మోటార్ ఉంటుందో దాని దగ్గర కూడా ఒక వైర్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. ఇట్లా వైర్లు ఇచ్చుకున్నప్పుడైతే మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం వస్తే మనకు డైరెక్ట్ పాడ కట్టేస్తారు. ఇట్లా మొత్తం వైర్ అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మొత్తం వైర్ అయితే ఇట్లా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మొత్తం వైర్ అయితే ఇట్లా పరుచుకొని మనం ఎక్కించే మోటార్ అయితే చిన్న మోటార్ అయితే ఇదే. దాదాపు ఈ మోటార్ కూడా నేను తీసుకొని దాదాపు 6 ఇయర్స్ అవుతుంది. ఇట్లా మోటార్ నుంచి డైరెక్ట్ మెయిన్ పైప్ లైన్కి వచ్చేసి ఇట్లా హోల్ వేసుకొని మామూలుగా డ్రిప్ ద్వారా ఎక్కిస్తాను. కొంతమంది ఇప్పుడు శాండ్ ఫిల్టర్ చూస్తున్నారు కదా, ఆ శాండ్ ఫిల్టర్ వాళ్ళు కూడా సక్షన్ పైప్ యాడ్ చేసి అట్లా కూడా ఎక్కిస్తారు. ఏమంటే దానివల్ల కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది. నాకు ఇట్లా 200 లీటర్ల డ్రమ్ము 9 నిమిషాలకు అయిపోయింది. అట్లా 15 నిమిషాలు 18 నిమిషాలు పడుతుందంట. నాకు 200 లీటర్ల డ్రమ్ము 9 నిమిషాలు కరెక్ట్గా అయిపోయింది. ఇంకా హాఫ్ ప్యాకెట్ అయితే ఈరోజు అమ్మోనియం సల్ఫేట్ అయితే మిగిలిచ్చాను. ఇంకా సర్లే అని ఇంటికి అయితే స్టార్ట్ అవుతుంటే ఇంకా డైరెక్ట్ వెళ్తున్నప్పుడు బాబ్జీది కోళ్ళ షెడ్ అయితే వస్తుంది మనకు దారిలోనే. ఇది బాబ్జీది కోళ్ళ షెడ్, నాటుకోళ్ళ షెడ్. అక్కడికి వెళ్ళి నాటుకోళ్ళు ఎట్లున్నాయి అని అడిగాను ఒకసారి. అన్ని పిల్లలు అయితే కోడి అయితే డైరెక్ట్ గుడ్లతో సహా తినేస్తున్నంట. ఇంకా నేను ఆ నాటుకోళ్ళది కూడా మొత్తం ఒకసారి అయితే మీకు వీడియో చేసి చెప్తాను. ఇంకా వెళ్ళే రూట్లోనే మనం ఏదైతే ఇప్పుడు గొర్రెలది షీప్ ఫామ్ది షెడ్ వేసుకుంటానో ఆ షెడ్ కూడా ఇక్కడే ఇప్పుడు గేట్కి చూశారు కదా, సో ఆ గేట్ దగ్గరే. ఎందుకంటే ఊరు కూడా మన దగ్గరలో కాబట్టి షెడ్ అయితే నేను ఇక్కడే ప్లాన్ చేశాను. టోటల్గా ఇది వాళ్ళ వీడియో. హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.